హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ పద్మజ రెడ్డి. అందరూ బాగుండారు కదా? ఈరోజు నేను ఒక స్పైసీ ఘాటైన రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఏంటో తెలుసా? పచ్చిమిర్చి మటన్ పులావ్ చేసేద్దామా? రండి. ఈ పచ్చిమిర్చి మటన్ పులావ్కి మీకు టైటిల్లోనే అర్థమైపోయి ఉంటుంది కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి. ఫస్ట్ మనం హాఫ్ పచ్చిమిర్చి అండ్ ఒక ఎర్రగడ్డ, తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ మిరియాలు ఇవన్నీ పేస్ట్ చేసుకుందామా? పచ్చిమిర్చి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. పచ్చిమిర్చి నేను ఒక హాఫ్ కిలో మటన్కి వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక ఎర్రగడ్డ, నేను అల్లం తెల్లగడ్డలు ఫ్రీజర్లో పెట్టుకుంటా, కావాల్సినప్పుడు ముందుగా తీసి వాటర్లో వేసుకుంటాను. ఇంత అల్లం కట్ చేసి వేసుకుందాం. ఇంకా హాఫ్ కిలో కదా, నేను 1.5 తెల్లగడ్డ వేసుకుంటున్నా. ఓకే, తర్వాత కొద్దిగా మిరియాలు, కొద్దిగా అంటే కొంచెం ఎక్కువే. నేను చెప్పాను కదా ఆల్రెడీ, స్పైసీ అండ్ ఘాటు కానీ ఈ మిరియాలు మొత్తం వేసేస్తున్నా. ఇవన్నీ పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేశానండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ ఆనియన్ వేసుకుందాం. ఇది హాఫ్ మగ్గే వరకు వెయిట్ చేద్దాం. నేను ఫస్ట్ మటన్ హాఫ్ కిలో హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నా. 50% బాయిల్ చేసుకోండి, తర్వాత కుక్కర్లో వేస్తాం కదా కాబట్టి. ఓకే, ఇందులోంచి వాటరు మనం పులావ్లోకి యూస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకుందాం. పులావ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. నాకు ఏ రోజు ఎలా తినాలనిపిస్తే ఆ స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటాను. అలా చాలా వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తా. ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకుందాం. హాఫ్ ఉడకబెట్టుకున్నాం కదా, ఈ మటన్ వేసుకుందాం. ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాం. యాక్చువల్లీ పులావ్ స్టైల్స్ వేరే, ఇక్కడ పులావ్ అంటారు, మా సైడ్ దీన్ని మేము బిర్యానీ అని అంటాం. ఆల్రెడీ మటన్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ మసాలా వేసాం కదా, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ రైస్ వేసినప్పుడు కూడా కొద్దిగా వేసుకోవాలి కాబట్టి కొద్దిగా వేసుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయి ఆయిల్ తేలే వరకు కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ తేలాలండి బాగా, పచ్చివాసన కూడా పోవాలి. ఇది కొంచెం వేగాలి కదా, ఈలోపు మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్న ఒక 1 అవర్ ముందు. ఈలోపు మనం కుక్కర్లో దీనికి ఏమేమి కావాలో ఫస్ట్ అవన్నీ వేసేసుకుందాం. ఈలోపు నానబెట్టుకున్న రైస్ ఫస్ట్ ఇది కుక్కర్లో వేసుకుందాం.
నేను 3/4 గ్లాస్ వేసుకున్నానండి. 3/4 గ్లాస్ అంటే 1 గ్లాస్కి 1/4 తక్కువ, 3/4 గ్లాస్ అంటాం మేము. ఓకే, దీనిలోకి వాటర్ ఈ గ్లాస్లో 3/4 గ్లాస్ వేసుకున్నాం. బాస్మతి రైస్ 3/4 గ్లాస్ కదా, వాటర్ కూడా అంతే తీసుకోవాలి. ఫస్ట్ మటన్ వాటర్ ఎంత వస్తుందో చూసుకొని, ఓ మటన్ వాటరే సరిపోయిందండి, ఇదే సరిపోతుంది మనకి, ఇదే వేసేస్తున్నా. ఎస్, ఆల్రెడీ ఇందులో సాల్ట్ కూడా యాడ్ అయిందండి, చూసుకొని వేసుకోండి సాల్ట్. ఎస్, ఈ వాటర్ దీనికి సరిపోతుంది, సేమ్ క్వాంటిటీ. తర్వాత ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ హాఫ్ మిక్సీకి వేసాం కదా, ఇంకో హాఫ్ రైస్లో వేసుకుంటున్నా. తర్వాత ఇందులో 2 టమోటాలు, వీటిల్లో వాటర్ వస్తుంది కాబట్టి సేమ్ వేసుకున్నా కూడా సరిపోతుంది బాస్మతి రైస్. ఇందులో ఆల్రెడీ కొంచెం వాటర్ వస్తుంది. తర్వాత ఆల్రెడీ మనం పక్కన ఉంచుకున్నాం కదా స్పైసెస్, ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఇందులో. ఎస్, షాజీరా నా ఫేవరెట్ అండి బిర్యానీలోకి, కొంచెం ఎక్కువే వేసుకుంటాను, మీరు చూసి వేసుకోండి. దీనిలో కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. ఓకే, టమాటాలు అవి వేసుకున్నాం కదా, 1 స్పూన్ కర్డ్. రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోండి, నేనైతే నాకు 1 స్పూన్ వేసుకుంటున్నా. కొద్దిగా లెమన్, ఎక్కువ వద్దండి, కొద్దిగా వేసుకోండి చాలు. ఇవన్నీ మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. ఉడకడం స్టార్ట్ అయ్యాక ఈ మటన్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి కుక్కర్ ఆన్ చేసుకుందాం. మటన్ ఎంతవరకు ఉడికిందో చూద్దామా. ఎస్, కొంచెం స్మెల్ పోవాలి, పచ్చివాసన. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ పచ్చిమిరపకాయలు అండ్ మిరియాలు కూడా వేసుకోండి. స్పైసీగా ఘాటుగా కావాలంటే చాలా బాగుంటుంది. చూసారా మటన్కి మసాలా అంతా బాగా పట్టేసింది, పచ్చివాసన కూడా పోయింది. ఈ రైస్ ఉడకడం స్టార్ట్ అయిందో లేదో చూద్దాం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. ఎస్, మటన్ ఇందులో వేసేద్దామా. ఎస్, మటన్ వేసామండి. ఇది కొంచెం అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మూత పెట్టుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది రైస్, లేకపోతే మెత్తగా అయిపోతుంది. కొంచెం ఎక్కువ పలుకులుగా లేకుండా, మరీ మెత్తగా లేకుండా కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. ఇది కొంచెం ఉడికే వరకు ఆగుదాం. ఈలోపు దీంట్లో ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా, ఎందుకంటే నెయ్యి వేయాలి కాబట్టి. ఎస్, ఇది ఆల్మోస్ట్ 2 స్పూన్స్ ఉంటుందండి, పెద్ద స్పూన్స్. ఎస్, ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ చూసుకొని మూత పెట్టేసుకుందాం. నేను 1 విజిల్కి ఆఫ్ చేస్తాను, బిర్యానీ కదా, ఇది ఆల్రెడీ కొంచెం ఉడికిపోయి ఉంటుంది కాబట్టి 1 విజిల్ సరిపోతుంది. చూసారా అండి, రైస్ కూడా కొంచెం దగ్గరకు వచ్చింది, ఉడకడం స్టార్ట్ అయిపోయింది. సాల్ట్ కొంచెం చూసుకుందాం. ఎస్, సాల్ట్ కూడా సరిపోయిందండి అన్నిట్లో. ఇంకా మూత పెట్టుకొని 1 విజిల్కి ఆఫ్ చేసేసుకుందాం. ఈలోపు మనం రైతా ప్రిపేర్ చేసుకుందామా.
ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, కాకపోతే చాలా టైప్స్ ఉన్నాయి రైతాస్లో. ఈరోజు మాత్రం నా స్టైల్ రైతా చేస్తాను, చూద్దాం. ఇందులో హాఫ్ కుకుంబర్ అండ్ ఒక ఎర్రగడ్డ, కొంచెం కొత్తిమీర. ఫస్ట్ ఈ వెజిటబుల్ కటర్ ఉంది కదా, ఇందులో లైట్గా గ్రైండ్ చేసుకుందాం. తర్వాత ఇందులోనే పెరుగు కూడా వేస్తాను. ఇప్పుడు లైట్గా గ్రైండ్ చేస్తాను. ఎస్, చూసారా, ఎక్కువ కాదు, కొద్దిగానే చాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కర్డ్ వేస్తాను. తర్వాత కొద్దిగా సాల్ట్. బిర్యానీలో సాల్ట్ ఉంటుంది కదా, చాలా కొద్దిగా వేసుకోండి, మళ్ళీ ఎక్కువ సాల్టీగా అయిపోద్ది తినేటప్పుడు. అండ్ కొంచెం వాటర్, థిక్గా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వేసుకోండి. కొంతమంది నీళ్ళుగా కూడా చేసుకుంటారు రైతా, వాళ్ళకి ఎంత కావాలో అంత వేసుకోండి. ఇలా చేయడం వల్ల కర్డ్ స్మూత్గా మిక్స్ అవుతుంది. లేకపోతే స్పూన్తో అలా చేస్తే కొంచెం గడ్డలు గడ్డలుగా అలాగే ఉంటుంది. దీనివల్ల చాలా టేస్ట్ కూడా వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. ఎక్కువ కాదు, లైట్గా అలా చేసుకోండి చాలు. రైతా అయిపోయిందండి, చూసారా, ఇలా ఇలా స్మూత్గా వస్తుంది. ఇలా సర్వ్ చేసేసుకుంటున్నా. అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అవుతాయి ఇలా చేయడం వల్ల, అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అవుతాయి. ఎస్, దిస్ ఈజ్ మై టుడేస్ రైతా. మన రైతా అయిపోయింది, బిర్యానీ కూడా అయిపోయింది. చూద్దాం ఎలా ఉందో. చూస్తారా? ఎస్, దిస్ ఈజ్ మై పచ్చిమిర్చి మటన్ పులావ్. చూసారా ఫ్రెండ్స్, రైస్ ఎంత బాగా కుక్ అయిందో. మటన్ ఉడికిందా లేదా చూద్దాం. పర్ఫెక్ట్గా ఉడికింది, స్మెల్ అద్దరిపోతుంది. ఇంకా తినడమే ఆలస్యం. లాగించేద్దామా? ఇదిగోండి, ఫైనలీ మన స్పైసీ ఘాటైన పచ్చిమిర్చి మటన్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్స్లో నాకు చెప్పండి, ఓకేనా? అంతవరకు మీతో మీ పద్మజ రెడ్డి.